ఎమ్మెల్యేలు అటు బయట వైఎస్పీకి సంబంధించిన మీడియా ఛానల్స్తోనూ అసెంబ్లీలో కూడా అత్యంత దారుణంగా కించపరిచేలా గతంలో మాట్లాడారు. అంటే సభ్యత మరిచి నారా భువనేశ్వర్ను ఉద్దేశించి నారా లోకేష్ పుట్టుక గురించి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలే నేరుగా ఇలాంటి కామెంట్ చేశారు. అప్పుడు ఎంటైర్ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ని అప్పటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఖండించి ఉండాల్సింది అన్నది సమాజం నుంచి కూడా ప్రధానంగా వచ్చిన ఒక ప్రశ్న. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు? సొంత ఎమ్మెల్యేలు ఈ విధంగా భువనేశ్వర్ను ఉద్దేశించి కించపరుస్తూ ఉంటే, సభ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖండించుంటే బాగుండేది, ఇంకోసారి అనకుండా కంట్రోల్ చేసుంటే బాగుండేదని చాలామంది భావించారు. కానీ పార్టీ అధిష్టానం నుంచి అలాంటి సిగ్నల్ ఏది లేకపోవడంతో ఆ తర్వాత వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అత్యంత దారుణంగా భువనేశ్వర్ను ఉద్దేశించి లోకేష్ను ఉద్దేశించి పోస్టులు పెడుతూ వచ్చారు, కామెంట్లు పెడుతూనే వచ్చారు. వైసీపీ పాలన ముగిసే వరకు కూడా ఈ పరంపర కొనసాగుతూనే వచ్చింది. అంటే నారా భువనేశ్వర్ని కించపరిచేలా పోస్టులు పెట్టే పరంపర కొనసాగుతూనే వచ్చింది. కానీ అదే సమయంలో అసెంబ్లీ నుంచి అదే కారణంతో తన భార్యను అత్యంత దారుణంగా కించపరిచారనే కారణంతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, సవాల్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ ఆయన ఒక ఛాలెంజ్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెడుస్తూ, అంటే 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఒక చిన్నపిల్ల వాడి మాదిరిగా తన భార్యను ఉద్దేశించి వాళ్ళు చేసిన కామెంట్స్పై ఏడుస్తూ బాధపడుతూ ఆ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎంటైర్ తెలుగు రాష్ట్రాలు ఒక విధంగా చెప్పాలంటే చెలించిపోయాయి. అంటే ఈ రకమైన అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ రకమైన దుస్థితి ఏంటి అనేది ఆ రోజు చాలామంది కూడా బాధపడ్డారు. అదే క్రమంలో ఇప్పుడు పార్టీ ప్రభుత్వం మారింది, వైసీపీ అధికారం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, టీడీపీ దాన్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు టీడీపీ పాలన ఉన్న సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, ఎమ్మెల్యేలే ఇంకొకరి భార్యల గురించి ఇంత దారుణంగా మాట్లాడారని ప్రశ్నించారు. విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ఈ ప్రభుత్వంలో అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే అప్పటికి మాజీ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు భార్య గురించి ఇంత దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కాదు కానీ ఒక కార్యకర్త స్థాయిలో ఉన్న ఈ చేపురుల కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారిని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేశారు. సేమ్ అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వర్ని ఏ రకమైన కామెంట్ చేశారో, లోకేష్ గురించి ఏ రకమైన కామెంట్ చేశారో, ఇప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన చేపురోలు కిరణ్ భారతిని ఉద్దేశించి భారతి పిల్లల పుట్టుక గురించి జగన్మోహన్ రెడ్డి గురించి సేమ్ అదే రకమైన కామెంట్స్. అంటే అప్పుడు భువనేశ్వర్ని అన్నారు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు టీడీపీ కార్యకర్త ఎవరైతే భారతి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి కామెంట్ చేశారు. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు వీళ్ళు అన్నారు. రాజకీయాలంటే ఏపీ రాజకీయాల్లో ఇంతటి దారుణమైన పదజాలం వినియోగించడం కావచ్చు, ఆడవాళ్ళ గురించి మహిళల గురించి వ్యక్తుల పుట్టుకల గురించి ఈ రకంగా కించపరిచేలా దుమ్మెత్తు పోసుకుంటూ ఈ రకమైన భాష వినియోగించడం అనేది దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఇంత దారుణమైన రాజకీయం అనేది, ఇంత నీచ రాజకీయం అనేది, ఈ విధంగా ఆడవాళ్ళని తిట్టడం అనే రాజకీయం అనేది ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. కానీ ఇప్పటికీ తేడా ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ను ఉద్దేశించి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, పర్టికులర్ వలవనేని వంశీ కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ముఖ్యమైన నేతలు కావచ్చు, వీళ్ళ ఈ రకమైన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు అంత దారుణంగా మాట్లాడినా కూడా పార్టీ నాయకుడిగా అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం కానీ కంట్రోల్ చేసే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన చేపురోలు కిరణ్ అదే రకమైన కామెంట్స్ భారతీని ఉద్దేశించి చేయడంతో ఎంటైర్ టీడీపీ అధిష్టానం అంతా కూడా కదిలిపోయింది. ఉదయం నుంచి కూడా ఇది తప్పు అని ఖండించారు. టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో దీన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ఈ రకమైన కామెంట్ చేయకూడదు, ఒకవేళ వాళ్ళు చేశారని మీరు కూడా అదే రకమైన కామెంట్ చేస్తే వాళ్ళు ఆ రకమైన తప్పుడు కామెంట్స్ ఆడవాళ్ళని ఉద్దేశించి చేశారు కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని 164 సీట్లతో మిమ్మల్ని గెలిపించి గౌరవ సభ కింద అసెంబ్లీని మారిస్తే మీరు కూడా అదే రకంగా ఎదుటి ఆడవాళ్ళని మాజీ ముఖ్యమంత్రి సతీమణిని ఉద్దేశించి తిడితే రేపొద్దున మీకు కూడా ఇదే రకంగా 11 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని మరికొంతమంది హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ రకమైన డిస్కషన్ అంతా కూడా నడుస్తున్న తరుణంలోనే చంద్రబాబు నాయుడు సీరియస్ అవటం, ఇమ్మీడియట్గా సొంత పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేయాలని చెప్పడం, పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయటం, ఇమ్మీడియట్గా పోలీసులు అతని కోసం వెదకటం, ఇవాళ సాయంత్రం
సాయంత్రం అంటే కొద్దిసేపటి క్రితం చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి తరలించడం అనేది జరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా దేశ చరిత్రలో ఒక పార్టీ బేసిక్గా వాళ్లే అధికారంలో ఉన్నారు కాబట్టి అది కూడా తమ పార్టీని కవర్ చేసుకునే క్రమంలో ఎదుటి పార్టీ నేత భార్యని సతీమణిని తిట్టాడు కాబట్టి ఈ పార్టీ వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే గతంలో కనుక జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యేలని కాపాడినట్టు ఇంకా కావాలంటే ఇంకా తిట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేసినట్టుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా చేబ్రోలు కిరణ్ కాపాడుకోవచ్చు. అతని అరెస్టులు గిరెస్టులు లేకుండా ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు. అతను మాట్లాడిన దాంట్లో తప్పేంటని చెప్పొచ్చు. కానీ అలా చేయలేదు. ఇది మా దగ్గర కాస్త కూస్త విలువలు బతికే ఉన్నాయని చెప్పే విధంగా ఈ విధంగా ఇలాంటి నీచమైన సంస్కృతిని పొడిగించకూడదు అన్న సిగ్నల్ ఇచ్చేందుకు ఇంకొక కార్యకర్త ఎవరు కూడా ఆడవాళ్ళ గురించి ఈ రకమైన చిల్లర కామెంట్స్ చేయకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఇవాళ చేబ్రోలు కిరణ్ అరెస్టు ద్వారా చేబ్రోలు కిరణ్ని స్వయంగా సుమోటో కింద కేసు పెట్టి మరీ సొంత పార్టీ అరెస్టు చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక వార్నింగ్ లాంటిది చంద్రబాబు ఇచ్చారు. ఇంకొకళ్ళ ఆడవాళ్ళ గురించి అది ఏ పార్టీ అయినా సరే ఈ విధంగా ఇంత దారుణమైన భాష వాడుతూ తిడితే మాత్రం ఉపేక్షించేది లేదు, అందరినీ జైలుకు పంపాల్సి ఉంటుందన్న ఒక సిగ్నల్ని ఇచ్చారు. ఇప్పుడు బయట జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే మరికొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలని భువనేశ్వర్ని తిట్టిన వారిని కూడా ఎంకరేజ్ చేశారు. చంద్రబాబు నాయుడు తిట్టిన వారిని, లోకేష్ని తిట్టిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎంపీ సీట్లు ఇచ్చారు, రాజ్యసభ సీట్లు ఇచ్చారు కదా. మరి మీ పార్టీలో ఇవాళ ఒక కార్యకర్త తిడితే అది కూడా పార్టీ కోసమే కదా అతను మాట్లాడేది, తిడితే అతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. ఇదేం అన్యాయం అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది పార్టీ అధిష్టానం మీద కూడా గొడవ పడుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చూస్తున్నా మనకు అదే అర్థమవుతోంది. వాళ్ళు అంత దారుణమైన తప్పు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని వెనక వేసుకొచ్చారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు. మరి మీరు ఒక కార్యకర్తని గుండెల్లో పెట్టుకోకుండా అతను కాపాడే ప్రయత్నం చేయకుండా ఇవాళ అరెస్ట్ చేయటం ద్వారా ఎంటైర్ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కేడర్ని అందరినీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేశారు అంటూ మరికొంతమంది కార్యకర్తలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంతమంది ఆవేదన వ్యక్తం చేయండి, ఇంకోటి అనుకోండి, కానీ ఇది తప్పు. వాళ్ళు నా సతీమణిని అంటే భువనేశ్వర్ని ఉద్దేశించి ఆ దారుణమైన భాష వాడితే చంద్రబాబు నాయుడు లాంటి వారు వెళ్ళి ఎక్కడైతే పార్టీ ఆఫీసులో కూర్చుని బోర్ను విలపించారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి భార్యను ఉద్దేశించి అదే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రకమైన కామెంట్స్ చేస్తే రేపొద్దు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే కదా. సో ఆడవాళ్ళు ఎవరైనా అటు భువనేశ్వర్ అయినా ఇప్పుడు లేకపోతే భారతి అయినా ఇద్దరు మహిళలే, ఇద్దరు కూడా పిల్లలు ఉన్న తల్లులే. ఆ పిల్లల పుట్టుకల గురించి ఈ రకమైన భాష వాడటం కరెక్ట్ కాదు అనేది టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, అధిష్టానం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా భావించారు. అదే రకమైన డిస్కషన్ ఉదయం నుంచి జరిగిన తర్వాతే ఇతను అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి మనకి తేడా ఇదే అన్నది జనాలకు చూపించాలి. అంటే మీరు బూతులను ఎంకరేజ్ చేస్తారు, తిట్లను ఎంకరేజ్ చేస్తారు, కించపరిచేలా మాట్లాడినా మీరు మీ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. మా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో కల్చర్ అది కాదు, మేము ఇలాంటి ఉపేక్షించేది లేదన్న ఒక సైన్ని సొసైటీకి ఇవ్వాలి. ఏపీలో రాజకీయాలు ఇంకా భ్రష్టు పట్టిపోలేదు, ఇంకా కాస్త కూస్తో బతికే ఉన్న విలువలు ఉన్నాయన్న సైన్ని జనాల్లోకి పంపే ఉద్దేశంలో భాగంగానే బహుశా పార్టీ అయితే ఈ రకమైన యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సీరియస్ వార్నింగ్ కూడా కార్యకర్తలందరికీ కూడా వచ్చింది. ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు ఇలాంటి భాష వాడితే మాత్రం ఎవరిని ఊరుకునేది లేదు, ఏమాత్రం ఉపేక్షించేది లేదన్న వార్నింగ్తో ఒక లెటర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇష్యూ చేశారు. సో దాని ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇదే రకమైన భయం. అంటే రేపొద్దున మనం ఏదైనా మాట్లాడితే వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ మహిళా నేతలు కావచ్చు, ఎవరైనా సరే ఎవరిని ఉద్దేశించైనా మనం ఈ రకమైన బూతులతో ఇంకోసారి టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టడం కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఇష్టారాజ్యంగా స్వేచ్ఛ ఉందని చెలరేగిపోవటం కానీ, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, జనసేన పార్టీ కార్యకర్తలైనా, బీజేపీ కార్యకర్తలు ఎవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా లోపల పడేస్తామన్న సైన్ని తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికైతే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిందండి. చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేస్తారని ఏ ఒక్కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న ప్రచారం ఏంటంటే చేబ్రోలు కిరణ్ ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు, కానీ సాయంత్రానికల్లా మళ్ళీ బెయిల్ ఇచ్చి పంపించేస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ అదే విధంగా బెయిల్ ఇచ్చి పంపించేస్తే ఇంతసేపు అరెస్ట్ చేసి ఉపయోగం లేకుండా పోతుంది అన్న చర్చ కూడా మరొక వైపు అయితే సాగుతుంది. ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్లో చేబ్రోలు కిరణ్ ఉన్నారు. సో నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలి? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా, లేకపోతే రిమాండ్కి పంపిస్తారా? రిమాండ్కి పంపిస్తేనే కాస్త ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీకి ఇంకాస్త వాల్యూ అనేది ఉంటుంది, జనాల్లో కొంత యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, ఇంకోసారి అనకుండా భయం ఉంటుంది. లేదంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అస్త్రం అవుతుంది.